హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం క్యాబేజ్ 65 రెడీ చేసుకుందాం. దానికి క్యాబేజ్ని పొడవుగా సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా, అందులో 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ శనగపిండి, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం రెడ్ ఫుడ్ కలర్ ఇవన్నీ వేసి బాగా కలుపుకొని రెడీగా పెట్టుకుందాం. అందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుని అందులో మనం కలుపుకొని రెడీగా పెట్టుకున్నది అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అందులో కొంచెం వేరుశనగుళ్ళు, కొంచెం కరివేపాకు, ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం అదే ఆయిల్లో. ఇప్పుడు ఫ్రై అయినవన్నీ తీసి దాంట్లోకి వేసుకుని బాగా కలుపుకుందాం. అంతే, మనకెంతో ఇష్టమైన వేడివేడిగా కరకరలాడే క్యాబేజ్ 65 రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.